తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ హీటెక్కిస్తోంది. నిన్నటితో 10 మంది ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ వచ్చింది. గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ కడియం అండ్ దానం విషయంలో కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. అయితే స్పీకర్కి గతంలో సుప్రీంకోర్టు కొంత గడువు విధించింది. నిన్నటితో ఆ గడువు పూర్తయింది. ఈరోజు మళ్ళీ విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టు మరి ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. సో మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలకి పార్టీ మారారు అన్న ఆరోపణలపైన గతంలో కూడా చాలా సందర్భాల్లో విచారించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఆధారంగా చివరి గడువుని వినియోగించుకొని స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. డెడ్ లైన్ విధించిన ధర్మాసనం ఆధారంగానే నిన్నటితో 10 మంది ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్. నిన్ననే ఫిరాయించిన ఎమ్మెల్యే అందరికీ కూడా క్లీన్ చిట్ లభించింది. బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ అందరినీ తేల్చేశారు స్పీకర్. దీంతో స్పీకర్ నిర్ణయం పైన సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు స్పీకర్ తీర్పు పైన హైకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఏదో ఒక డిసిషన్ తీసుకోమని చెప్పింది స్పీకర్కి సుప్రీంకోర్టు. కానీ డిసిషన్ ఇలాగే తీసుకోవాలి అలాగే తీసుకోవాలని చెప్పి ఎటువంటి డైరెక్షన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు జరిగే విచారణలో కూడా కేవలం ఆ స్పీకర్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి స్పీకర్ ఏదో డిసిషన్ తీసుకోవాలి అన్నట్టుగా ఆదేశించండి అని చెప్పేటువంటి ఆ పిటిషన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తుందా? డిసిషన్ అయిపోయింది కాబట్టి ఆ కేసు మొత్తాన్ని డిస్మిస్ చేసి కొట్టేస్తుందా? నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ మాదిరిగా ఇక్కడ కూడా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టులోనే వీరిపై వేటు వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. నాతో పాటుగా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ మధు, ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆధారితంగానే ఏదో ఒక డిసిషన్ తీసుకోమన్నారు, వెంటనే డిసిషన్ తీసుకోవాలంటగా స్పీకర్ కూడా డిసిషన్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారన్నా కాంగ్రెస్లో ఉన్నారన్నా ఇటువంటి డిసిషన్ తీసుకోండి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. వాళ్ళపైన డిసిషన్ తీసుకోండి అని మాత్రమే డైరెక్ట్ చేసింది. ఆ డైరెక్షన్ ఆధారితంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అది ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇట్స్ హిస్ ఫ్రీడమ్. అది స్పీకర్ కూడా ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు విచారణలో ఏం జరగబోతోంది? ఈరోజు జరిగే విచారణలో వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పులు లేవనెత్తి చూపుతుందా, లేదు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి గతంలో వాళ్ళ వేసిన పిటిషన్ మొత్తాన్ని కూడా కొట్టిపారేస్తున్న సుప్రీంకోర్టు? ఏం జరగవచ్చు? కొద్ది మందికి సంబంధించి ఇప్పుడు పార్టీ మారారనేటువంటి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది గతంలో. వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినటువంటి విషయం మనందరం తెలిసిందే. దీనిపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్పీకర్ కార్యాలయం పైన పలుమార్లు ఏదో ఒక చర్య తీసుకోవాలి, ఇమ్మీడియట్లీగా పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన దానిలో నిర్ణయం ప్రకటించాలి, విచారణ చేసి అనేటువంటిది. ఇప్పటికి 8 మంది, నిన్న ఆల్రెడీ 2కి క్లీన్ చిట్ ఇచ్చి మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళ అఫిడవిట్స్ కి సంబంధించిన వాటిని పరిశీలించి వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ అంశంలో ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి తీర్పుగా సుప్రీంకోర్టు వెలువరించేటువంటి అవకాశం ఉంది. దీనికి కౌంటర్ గా మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది, లీగల్ ఫైట్ చేయాలనేటువంటిది. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సన్మానం చేయాలనుకుంటున్నాము మేము ఈ నిర్ణయం ప్రకటించినందుకనేటువంటి స్టేట్మెంట్ చేశారు వ్యంగ్యంగా. అంటే బలమైన ఆధారాలు ఉన్నాయి, పార్టీ మారమని వాళ్ళే చెప్పుకున్నారు, స్టేట్మెంట్ చేశారు, ప్రచారం చేశారు, వేరే పార్టీ గుర్తుపైన పోటీ చేశారు. ఇన్ని బలమైన ఆధారాలు ఉన్నా కూడా లేవు అనేటువంటిది, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవని చెప్పడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్ అనేది చెప్తా ఉన్నా. ఈ విషయం పైన ఈ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేటువంటిది స్పీకర్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. ఆల్రెడీ 12 లోపల నిర్ణయం తీసుకోవాలంటే మార్చి 12 లోపల నిన్ననే నిర్ణయం ప్రకటించారు కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడాలి. దీని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కోర్టులను ఆశ్రయించడానికి సిద్ధమవుతుంది. లీగల్ టీం ఆల్రెడీ దీనిపైన మళ్ళీ ఒక పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఆధారాలతో కోర్టులను ఆశ్రయించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ బీఆర్ఎస్ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. నిన్న మనం చూసాం మాట్లాడినటువంటి మాటల పైన, స్పీకర్ చేసినటువంటి నిర్ణయం పైన అన్ని రాజకీయ పార్టీలు రెస్పాండ్ అయ్యాయి. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేశారు డైరెక్ట్ గా. నిన్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి స్టేట్మెంట్ చేశారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి నిర్ణయంగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సన్మానం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, దాని తర్వాత లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేటువంటి బీఆర్ఎస్ ఆలోచన చేస్తాం. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తంగా
సుప్రీంకోర్టులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు గతంలో స్పీకర్కి డైరెక్షన్ ఇచ్చింది. త్వరగా నిర్ణయం తీసుకోమని కొన్ని గడువులు విధించింది. సో నిర్ణయించిన గడువు లోపే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్తోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సో 8 మందికి అటు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ అందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది. వారంతా బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఎవరిపై అనర్హత వేయడానికి అవకాశం లేదు, అనర్హత వేయలేదు స్పీకర్. సో ఒకవేళ దానం నాగేందర్ కొంత ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పినప్పటికీ దానం నాగేందర్ లాంటి వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై మళ్ళీ పోటీ చేసిన లాంటి వాళ్ళకే క్లియరెన్స్ వచ్చిందనంటే ఇక మిగిలిన వారి సంగతి దేవుడెరుగు. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళందరిపైన ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు విచారించబోతోందా? ఆల్రెడీ స్పీకర్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ పిటిషన్లు కొట్టిపారేస్తారా? చూడాలి ఏం జరుగుద్దో. సో ఈ 10 మందికి మాత్రం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్లీన్ చిట్ ఇచ్చే విషయం పైన చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ కొంత ఆగ్రహానికి గురవుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ డైరెక్ట్గా చాలా అగ్రెసివ్గా ట్వీట్ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని కూడా కిషన్ రెడ్డి సైతం తప్పుబెట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎంపీలు అయితే ఆయన కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు. సో వరుసగా స్పీకర్కి కానీ క్లీన్ చిట్ ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి కానీ చాలా పెద్ద మొత్తంలో ప్రతిపక్షాల నుంచి కౌంటర్లు ఎదురవుతున్నాయి, ఆగ్రహం గురవుతున్నారు. పెద్ద మొత్తంలో కౌంటర్తో పాటుగా ఒక రకంగా రాజ్యాంగాన్ని అధికార పార్టీ దగ్గర పెట్టేసుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే రాజ్యాంగాన్ని మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి కేటీఆర్ ఆగ్రహానికి గురవుతూ ట్వీట్లు చేయడం చూసాం. సో ప్రజెంట్ ఈ 10 మందికి కూడా క్లీన్ చిట్ అయితే వచ్చింది. కానీ మీరు చెప్పండి, ఈ 10 మంది ఉన్న చోట భవిష్యత్తులో ఎన్నికలు వస్తే ఉప ఎన్నిక అవకాశం లేదు. మరి సుప్రీంకోర్టు గతంలో వెస్ట్ బెంగాల్ మాదిరిగా డైరెక్ట్గా వేటేస్తే తప్ప ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. సో అలాగే వస్తే కనుక మీరెవరికి ఓటేస్తారు, మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం దానం నాగేందర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దానం నాగేందర్ ఉన్నారు ఎమ్మెల్యే. స్పీకర్ నిర్ణయం మీరు కూడా షాక్ అయ్యారా? దానం నాగేందర్ గారు ఎందుకంటే అఫిడవిట్లో ఏం చెప్పారు? డబుల్ షాక్ అయినా నేను. ఎందుకంటే మా అఫిడేవిట్ని పరిగణలో తీసుకుంటాడా లేదా అనేది ఆవేదన ఉండే. గత 6 మాసాల నుండి హైకోర్టు, సుప్రీంకోర్టుకు 10 సార్లు పోయి, ఢిల్లీకి 10 సార్లు పోయి, ఢిల్లీలో ఉన్న సీనియర్ నాయకుల్ని, సీనియర్ కౌన్సిల్ని కలవడం కానీ, ఇక్కడ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు వీళ్ళందరినీ కలిసి ఇట్లా అటు ఇటు ఒక 7-8 నెలలు మాత్రం నాతో పాటు మా కార్యకర్తలు, మా మెంబర్స్ అందరూ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. ఈరోజు మా అఫిడేవిట్ని స్పీకర్ గారు పరిగణలోకి తీసుకున్నందుకు, ఈ అఫిడేవిట్ తయారు చేసి నా పోటీని జస్టిఫై చేసే అఫిడేవిట్ సబ్మిట్ చేసినటువంటి సంఘవి గారికి, నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేష్ గారికి, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ చెప్తా ఉంది కదా మీరు పార్టీ మారిరని, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీరు సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. వాళ్ళు పార్టీలు మార్పిచ్చి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తేనేమో వాళ్ళకో న్యాయం, మేము పోటీ చేస్తేనేమో మాకో న్యాయం. అలా ఉంటుందా చెప్పండి మీరే? వాళ్ళైతే మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళు జస్టిఫై ఎట్లా చేసుకుంటారు? అది చెప్పాలి. వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకుంటే ఇది నాది కూడా జస్టిఫై నేను చేసుకుంటాను. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలపైన ఏం చెప్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టుకు మళ్ళీ లీగల్గా వెళ్తామంటారు. ఇప్పుడు వెళ్ళొచ్చు లీగల్గా, నేను కూడా వెళ్తా కదా లీగల్గా. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, లీగల్గా నడుస్తుంది ఫైట్. ఇది ఆ లీగల్ ఫైట్ కంక్లూజన్కి వచ్చినప్పుడు నేను నా ఫైట్ చేస్తాను. మీరు గతంలో మా ఆర్టీవీతోటే నాతోటే మాట్లాడారు, కాంగ్రెస్లోనే ఉన్న ఉప ఎన్నిక వస్తే నేనే గెలుస్తాను. ఎప్పుడు వచ్చినా నేనే గెలుస్తానయ్యా. మా ఎట్లా ఉన్నారు చూడు సైనికులు, మా వాళ్ళు అందరూ పోరాటం. నేను దానం నాగేందర్ అంటాడు బ్యాటిల్ ఫీల్డ్లోకనే ఈ స్థాయికి వచ్చాడు. ఎప్పుడు పోరాటం అనేది దానం నాగేందర్ కొత్త కాదు, కొట్లాడుతూనే ఉంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.